ఈరోజు దేవుడి వాక్యమును బోధించుటకు దేవుడిచ్చిన ఈ మహాకృపకి వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు ఆశ్రయించబడాలని మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని అలాగనే ఉంటున్నాయి. కొన్నిసార్లు కుటుంబంలో గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. పిల్లలకు, తల్లికి, ఇట్లా మామూలుగా భార్య భర్తలకు, కుటుంబంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే రాత్రి కాలంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాటలను ఈరోజు పంచుకోవడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఎందుకు కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, ఎందుకు కుటుంబంలో అల్లర్లు జరుగుతున్నాయి, ఎందుకు మాటి మాటి గొడవలు జరుగుతూ ఉన్నాయి. మనం దేవుని బిడ్డలు అయినప్పటికీ అనేకసార్లు గొడవ పెట్టుకోవద్దనుకుంటున్నాం, అనేకసార్లు క్షేమంగా ఉండాలనుకుంటున్నాం. కానీ మనం చేసినటువంటి ప్రార్థన ఏం జరుగుతూ ఉందని కొన్నిసార్లు ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. కొన్నిసార్లు అసలు ఏం జరుగుతుందనేటువంటి పరిస్థితి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. నేను దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత ప్రార్థన చేసినా కార్యం జరగట్లేదు, ఎంత ప్రార్థన చేసినా పరిస్థితులు మారట్లేవు. కారణం ఏంటని రాత్రి కాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించినటువంటి విషయాలను, సంఘంతో చెప్పిన విషయాలను ఈరోజు ప్రాముఖ్యంగా రికార్డు కూడా చేస్తున్నాను. ఎందుకోసం అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎప్పుడైనా మన మధ్యలో రికార్డ్ చేయలే మెసేజ్ను, సండే ఎప్పుడో చేస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున అంత పర్టికులర్గా మెసేజ్ రికార్డింగ్ చేయాల్సి వస్తుందంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు క్రైస్తవులకి, దేవుని బిడ్డలకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు నాతో రాత్రి బయలుపరిచినాడు. ఆ విషయాలను తెలియపరచుటకే మన కుటుంబం సమాధానకరంగా ఉండాలని మనం అనుకుంటాం, క్షేమంగా ఉండాలనుకుంటాం, మనం చేసిన కష్టం దీవెనకరంగా ఉండాలనుకుంటాం, ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటాం. కానీ మనం ఆశిస్తాం, కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు బట్టి ఏం జరుగుతుందంటే మనకు సమాధానం రాదు. చూడండి, యెహోషువ గ్రంథము, దేవుని వాక్యం నుంచి మనం చూస్తే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం. చూడండి దయచేసి 1వ వాక్యం. శపితపైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనుడును, జబ్ది మనుమడును, కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారని దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటి శపితమైనది, ఎక్కడ తిరుగుబాటు చేశారనే విషయాన్ని మనము యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొత్తం కూడా చదువుతూ ఉంటే మనకు ఆ విషయాలన్నీ కూడా దేవుడు అక్కడ పొందుపరిచి మన కోసం రాసిపెట్టి ఉంచాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా శపితమైన దాని గురించి, శపితమైన దాన్ని వాళ్ళు ఉంచుకొని దాచిపెట్టుకున్న దాన్ని బట్టి ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా గమనించండి, 2వ వచనం చదువుతున్నా, మీరు వినండి. యెహోషువ గారు చెప్తున్నారు, మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కునున్న బెతవేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుక నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయిపురమును వేగు చూచి యెహోషువ దగ్గరికి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 200-300 మంది వెళ్ళి హాయిని పట్టుకున వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. ఇక్కడ విషయం ఏంటంటే హాయి అనే పట్టణానికి యుద్ధానికి వెళ్ళాలి. వాళ్ళు, ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుండి ఈ కనాను యాత్రలో, ఈ ప్రయాణంలో వారికి ఆయాసకరంగా, ఇబ్బందికరంగా ఉన్న వారి నుంచి ఆ ప్రాంతాల గుండా వెళ్తున్నప్పుడు వారిని జయించి వెళ్ళాలి కనుక హాయి పట్టణమును జయించాలని అక్కడ యుద్ధము చేయుటకు కొంతమందిని ఇన్ఫార్మర్స్ని, వేగుల వారిని పంపించినాడు యెహోషువ. పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా చూసి వస్తారు. చాలా చిన్న పట్టణము, మనము 200 మంది 300 మంది వెళ్తే సరిపోతుంది, ఆ పట్టణాన్ని మనం ఈజీగా జయించవచ్చు, మనకు ఎక్కువ మందితో పని అవసరం లేదని చెప్పి ఆ ఇన్ఫార్మర్స్ ఆ యొక్క మెసేజ్ తీసుకొచ్చి నాయకునికి యెహోషువ గారికి ఆ విషయం చెప్తాడు. చెప్పినప్పుడు సరే అని చెప్పి ప్రార్థన చేసి యెహోషువ గారు యుద్ధానికి పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, వాక్యం ఇంటికి వెళ్ళి చదవండి, మీకు మొత్తం ఆలస్యం అవుతుంది, చాలా విషయాలు మాట్లాడాలి. అయితే యుద్ధానికి పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే వారు ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారు
అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి చిన్న పట్టణం, చిన్న గ్రామం అది. ఒక 200 మంది సైనికులు పోతే లేదా 300 మంది సైనికులు పోతే ఆ యొక్క పట్టణాన్ని జయించవచ్చు, వీరు దీన్ని ఆధీనంలో తీసుకునవచ్చు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే దేవుని బిడ్డలారా, వారు వెళ్ళిన ఎంతమంది పంపించారు చూద్దాం. ఇక్కడ చూడండి ఒక మాట, 4వ వచనం చూద్దాం ఒకసారి. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి. చూడండి ఎంత ఘోరం జరిగిపోయింది. ఇన్ఫార్మర్స్ ఏం చెప్పినారు మాట, వారికి 200 మంది లేదా 300 మంది చెప్పినారు. చెప్పినప్పుడు వీరేమనుకున్నారంటే 2000 మంది లేదా 3000 మంది అక్కడికి యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు 200 మంది లేదా 300 మంది జయించేటువంటి ఆ యొక్క సైన్యమును, ఆ యొక్క ప్రజలను, ఆ యొక్క జనాభాను 3000 మంది వెళ్ళినా కూడా జయించలేకపోయారు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? 200 లేదా 300 మంది వెళ్ళి దాన్ని జయించగలిగినటువంటి ఆ సామర్థ్యం, జన సామర్థ్యం ఉన్నటువంటి ఆ యొక్క పట్టణాన్ని 3000 మంది వెళ్ళి కూడా దాన్ని జయించలేకపోయారు, ఓడిపోయారు. దాంట్లో కొంతమంది చంపేశారు. వీళ్ళు హై పట్టణం వాళ్ళు చంపేస్తే కొంతమంది తిరిగి వచ్చి ఓడిపోయామని చెప్పి నాయకులతో చెప్తే యెహోషువ గారు అయితే బట్టలు దించుకొని బూడిద తల మీద పోసుకొని ఉపవాసం ఉండి, ఏంటి ప్రభువా, ఏం జరుగుతుంది ఇక్కడ? నేను నమ్ముకున్నా, నువ్వు నాయకులను నిలబెట్టినావు, ఇక్కడ ప్రజలు నడిపిస్తా ఉన్నప్పుడు చిన్న పట్టణాన్ని మేము జయించలేకపోయినా కారణం ఏంటి ప్రభు అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడండి. ఉపవాసించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రతి వారం ఉపవాసించి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, అలానే ఉపవాసించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి 10వ వచనంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, అయ్యో నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాచుకొని ఉన్నారు, దాన్ని ఉంచుకొని ఉన్నారు. వినండి ఇక్కడ ఏం జరిగింది. యెహోషువ ఎంత ప్రార్థన చేస్తావు నాయన, ఎందుకు ఏడుస్తావు? నువ్వెంత ప్రార్థన చేసినా ప్రయోజనం ఉండదు. నువ్వు జరిగింది తెలుసుకో. ఏం జరిగిందయ్యా? నా జనులు నేను చెప్పిన మాటను ధిక్కరించి, నేను వద్దన్న మాటను కాదని వారు కొంత శపితమైన సొమ్మును, శపితమైన దాన్ని నేను ఏదైతే వద్దని చెప్పానో, ఏదైతే మీరు తాకకూడదని చెప్పానో, ఏదైతే మీరు ముట్టకూడదని చెప్పానో, ఆ సొమ్మును నా ప్రజలు తీసుకొని దొంగతనం చేసి బొంకి వాళ్ళ గృహంలో దాచిపెట్టుకున్నారు. కనుక 200 మంది లేదా 300 మంది జయించవలసినటువంటి ఆ పట్టణము 3000 మంది పోయినా ఓడిపోయింది. కారణం ఏంటి? దేవుని బిడ్డలారా, దేవుడు ఏది వద్దని చెబుతున్నాడో, ఏది మన ఇంట్లో ఉండకూడదని చెప్తున్నాడో, ఏది మన ఇంటి దగ్గర రావద్దని చెప్తున్నాడో, దాన్ని మనం రానివ్వడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? మనం పొందుకోవలసినటువంటి విజయాన్ని పొందుకోలేకపోతున్నాం. దేవుడు మనకి ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. అది ఎంత ఉంటుందండి? దేవుడు ఏది చేద్దామనుకున్న వాళ్ళకి పరమ కణాన్ని నడిపించి, కణాల్లో పాలు తెల్లు ప్రవహించే దేశం ఇచ్చి సకల సమృద్ధి ఇద్దామనుకుంటే, ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? కొంచెము సీనారు వస్త్రమునకు, ఒక బంగారానికి, కొంత వెండికి ఆశపడి దాన్ని ఏం చేశాడు తెలుసా? దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన కారణాన్ని బట్టి ఏం జరిగింది? ఒకటి దొంగతనం చేస్తే సైన్యము తోడిపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, కుటుంబంలో ఏ ఒక్కరు పాపం చేసినా, కుటుంబంలో ఏ ఒక్కరు పాపంలో జీవిస్తున్నా ఆ శాపం కుటుంబానికి వర్తిస్తుంది. ఆ యొక్క ఒక్క వ్యక్తి చేసినట్టు పాపాన్ని బట్టి ఆ సైన్యం అంతా కూడా ఓడిపోయింది. దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క కోపము, దేవునికి ఉగ్రత రాకముందే మనం సరి చేసుకోవాల్సిన అవసరం మన పైన ఉన్నది. దేవుడు చెప్పాడు, అయ్యా మీరు దాన్ని దోచుకోవద్దు, అది మంచిది కాదు, మీకు వద్దు. ఎప్పుడైతే చెప్పారో వీరికి దాని మీదనే మనసు పడిందండి. వద్దని చెప్పిన దాని మీద మనసు పడింది, వద్దని చెప్పిన దాని మీద ఆశ కలిగింది. ఎప్పుడైతే వద్దు చెప్పాడో దాని మీదనే వాళ్ళకు ఏమండి ఆశ పుట్టి దాన్ని తెచ్చుకోవడానికి ఆకాన్ని ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆకాన్ని తీసుకొచ్చాడో
అక్కడ ఓడిపోయినాడు. తర్వాత ఈ యొక్క విషయాన్ని యెహోషువ ఎవరు చేశారు దొంగతనం అని చెప్పినప్పుడు అప్పుడు ఆకాను వచ్చి నేనే చేశానని చెప్పి ఒప్పుకుంటాడు. చూడండి అక్కడ యెహోషువ 7వ అధ్యాయము 20 వాక్యంలో ఆకాను మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో ఇది వినండి, ఎప్పుడైతే చూశాడో ఆశ కలిగింది. అది శపితమైందని తెలుసు, అది శపించబడినదని తెలుసు. ఏమి జరిగింది? ఎప్పుడైతే చూసినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఆశ కలిగింది. గమనించండి ప్రియ సంగమా, నువ్వు ఎవరిది చూస్తున్నావు, ఏమి చూస్తున్నావు సంగతి జ్ఞాపకం పెట్టుకో. పరుల సొమ్ము పాము వంటిదని ఇదివరకు మనం చదువుకున్నాం. ఎప్పుడైతే దేవుడు దాన్ని చూసినప్పుడు ఏం కలిగింది? ఎప్పుడు అతనికి ఆశ కలిగిందండి. మనం కూడా చాలామంది అంతే, చూస్తే ఆశ కలుగుతుంది. పరుల సొమ్ము చూస్తే ఆశ కలుగుతుంది, జనాల సొమ్ము చూస్తే ఆశ కలుగుతుంది, దేవుడు వద్దన్న చూస్తే మనకు ఆశ కలుగుతుంది. తద్వారా పాపం వస్తుంది, తద్వారా శాపం వస్తుంది. ఈ పాపశాపం ఏం జరుగుతుందంటే దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇవ్వాలనుకున్న గొప్ప ఆశీర్వాదమును అది ఇవ్వకుండా చేస్తుంది. సాతానుకు తెలుసు, అపవాదికి తెలుసు, పలానా కుటుంబంని దేవుడు దీవించబోతున్నాడు, పలానా కుటుంబం దేవుడు ఆశీర్వించబోతున్నాడు. కనుక ఈ కుటుంబానికి దేవుని ఆశీర్వాదం రాకుండా ఏం చేయాలంటే వీరికి ఏదైనా ఒకటి చూపించాలి, వీరికి ఏదైనా ఒక ఆశ కలిగించాలి. సాతాను లక్షణాలు దేవుని బిడ్డలు గమనించండి. అపవాది ఏం చేస్తాడంటే నువ్వు బాగుపడతా ఉంటే, నువ్వు వర్ధిల్లుతా ఉంటే వాడికి ఇష్టం ఉండదు. ఏదో రకంగా నిన్ను పడేయాలి, ఏదో రకంగా నేను నష్టపరచాలి, ఏదో రకంగా లాక్ చేయాలని చెప్పి చూపిస్తాడు. ఏదో ఒకటి రంగులు చూపిస్తూ ఉంటాడు, నీ కళ్ళకి అట్రాక్షన్గా చూపిస్తూ ఉంటాడు. ఆశ కలిగే విధంగా తీసుకుంటే బాగుండు, ఇది నాకుంటే బాగుండు, ఇది నా సొంతమైతే బాగుండు అని ఆశ కలిగిస్తాడు. ఆశ కలిగినప్పుడు ఏం తెలుసా? క్రియ జరుగుతుంది. అక్కడ ఫస్ట్ చూపు, తర్వాత ఆశ, తర్వాత క్రియ. ఎప్పుడైతే క్రియ జరుగుతుందో అప్పుడు ఏం తెలుసా? అబద్ధాలు స్టార్ట్ అవుతాయి, నోట్లో నుంచి బొంకడం స్టార్ట్ అవుతుంది. నా దగ్గర లేదని చెప్పి తీసుకున్నాడు, దొంగ చెప్తాడు తీసుకున్నాను చెప్పడు. సాతాను యొక్క లక్షణాలు ఇవన్నీ. ఎప్పుడైతే అపవాది ఒక వ్యక్తిలోనికి దూరుతుందో దేవుని వాక్యాన్ని కూడా ఖాతరు చేయరు, దైవ సేవకుడి యొక్క మాటలు కూడా ఖాతరు చేయరు, సాతాను మాటకు లోబడతారు. లోబడి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మీకు రావాల్సిన దీవెనలు, మనకు రావాల్సిన ఆశీర్వాదములు దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఆశీర్వించాలనుకుంటున్నాయ్యా, మీరు దీనులుగా ఉండడానికి వీల్లేదు, మీరు దీనులుగా దరిద్రులుగా ఉండడానికి వీల్లేదు, నేను మీ కొరకు దరిద్రులుగా మారిపోతున్నా మీరు మమ్మల్ని ధనవంతులు చేయడం కోసము. మన ధనవంతులు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మనము మన యొక్క చూసినటువంటి ఆశ కలిగినటువంటి క్రియ చేయడం ద్వారా దేవుడిచ్చేటువంటి బహుమానాలను, దేవుడిచ్చే ఆశీర్వాదములను మనం కోల్పోతున్నాం. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ ఆకాను అదే పరిస్థితి, ఆకాను చేసిన అదే పరిస్థితి. అక్కడ అంటున్నాడు 15వ వచనంలో యెహోషువ గారు మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు శపితమైనది ఎవరి యొద్ద దొరుకునో, వానిని వానికి కలిగిన వారిని అందరినీ, చూడండి, వానికి కలిగిన వారిని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ మొత్తం కూడా శపించబడిపోయినాడు. శాపం వచ్చేసింది కుటుంబం మీదకి. ఎవరైతే దొరుకుతారో, ఎవడ దొంగ దొరుకుతుందో, దొరికినప్పుడు ఏం చేస్తారట? వాళ్ళని అగ్ని చేత కాల్చివేయ. ఇది నరకానికి సూచన ఉంది దేవుని బిడ్డలారా. అగ్ని చేత కాల్చివేయటము నరకానికి సూచనగా ఉంది. ఎవరి దగ్గర శపితమైన సొమ్ము ఉంటుందో, ఎవరైతే శపితమైన ఆశిస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ ఏముంది వాళ్ళంటే చెప్పండి? శపితమైన సొమ్ము. కనుక ఆ యొక్క సొమ్మును బట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ చూడండి, అక్కడేమో కాలుస్తా అని చెప్పాడు. తర్వాత 21, 22 చూడమ్మా. 22 వచనం చూడండి, 22 వచనం చదవండి. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది ఆ డేరాలో దాచబడి ఉన్నది. ఆ వెండి దాని క్రింద నుండెను. చూసారు, ఆయన దాచిపెట్టాడు. ఆకాను ఉద్దేశం ఏంటి? ఎవరు చూడరు అనుకున్నాడు. నేనే
నా కుటుంబమే బాగుపడుతుంది, నా కుటుంబం కోసమే ఉపయోగపడుతుంది, నా పిల్లలకు ఉపయోగపడుతుంది కనుక నాకే దాచిపెట్టుకోవడం చెప్పి గుడారంలో దాచిపెట్టాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దొంగతనం బయటపడకుండా ఉంటుంది. ఎప్పటికైనా బయటపడుతుంది. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట చదవండి, అది యెషయా గ్రంథంలో ఏమంటున్నాడంటే, మీరు చాలా ప్రయత్నం చేస్తారంట దాచిపెడతాం కోసం. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 29:15. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచువానికి శ్రమ. లోపల దాచిపెట్టాలి, లోపల పెట్టుకోవాలి, దేవుని కనపడకుండా చేయాలి, నేను దేవుని కనపడకుండా కవర్ చేస్తా, నేను అనుకుంటారు. అటువంటి వారికి శ్రమ అంట. ప్రజలందరూ శ్రమల పాలు ఎందుకు అవుతున్నారంటే ఇది, తమ ఆలోచనలు యెహోవా కనపడకుండా లోపల. ఎవరు మరుగుపరచగలుగుతారండి దేవునికి మన ఆలోచన మరుగుపరుచుతారు ఎవరైనా? మనకు ఆలోచన పుట్టకముందుకే ఆయనకు తెలుసు మనం ఏం ఆలోచిస్తాం అనేది. అటువంటిది మనం అనుకుంటాం చాలాసార్లు ఆయన కనపడకుండా దాచిపెడదామని. ఏది కూడా దాగదు, దేవునికి దాగేది ఏది లేదు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఉండకూడని వస్తువు ఏంటంటే, మన కుటుంబంలో ఉండకూడని వస్తువు ఏంటంటే, నరకానికి తీసుకుపోయే వస్తువులు ఏంటి అంటే శపితమైనవి, అనగా మనది కానిది. ఎవరు చెప్పండి? మనది కాని వస్తువు మన ఇంట్లో ఉండటము అది శాపము. మేము ప్రార్థనలో ఉండి దిద్దుబాటు చేసుకుంటున్నప్పుడు వేరే వారి వస్తువులు మా ఇంట్లో ఉంటే మేము దొంగతనం చేసి తెచ్చుకోలేదు. వినండి జాగ్రత్తగా. వారు మాకు ఇచ్చిన వస్తువులు మర్చిపోయి ఇల్లు ఖాళీ చేసినప్పుడు తీసుకొని పోతే షిఫ్ట్ అయ్యి వచ్చినప్పుడు హైదరాబాద్లో వాళ్ళు లేకుంటే చిన్న జాలిగిన్నె ఉంటుంది కదా, బియ్యం ఊడబోసేది, పప్పు ఊడబోసేది, ఆ జాలిగిన్నె తీసుకొని వెళ్ళిపోయినాం. అది వాళ్ళని అడిగినాము, మనం ఇద్దామన్నప్పుడు వాళ్ళు లేనప్పుడు మర్చిపోయినాం. దానికి జ్ఞాపకం అంతగా మనము దాన్ని అవగాహన తీసుకోలే, దాన్ని అంతగా ఆలోచన చేయలే. తీసుకొని పోయిన తర్వాత ప్రార్థన ఉన్నప్పుడు ప్రభు దాన్ని చూపించి, ఇది కాని వస్తువు నీ ఇంట్లో ఉన్నది అని చెప్పినప్పుడు ప్రభు ఏం చేయాలంటే వాళ్ళింటికి వచ్చినప్పుడు అంటే, ప్రభు తప్పకుండా చూసని చెప్పి మరలా వచ్చి హైదరాబాద్కి వచ్చి ఆ గిన్నె వాళ్ళ ఇంటికి అప్పచెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దేవుడు నడిపించిన రీతిగా. మనది కానిది ఏది కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదండి. ఉద్దేశపూర్వకంగా నువ్వు పెట్టుకుంటే ఇంకా శాపం. అది పొరపాటున తీసుకొని పోతేనే దేవుడు గద్దిస్తే మేము తీసుకొచ్చి మరలా దాన్ని అప్పచెప్పినాము. ఉద్దేశపూర్వకంగా నీ ఇంట్లో పరుల సొమ్ము ఉందంటే తప్పకుండా వాళ్ళకి ఇచ్చేసేయండి. అది నీకు ఎవరు తెలుసు, వాళ్ళకి ఇచ్చేసేయండి, ఉంచుకోకండి మీ ఇంట్లో. అది దాని వస్తువు, దాని వేల 100 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు గాక, నీకు దేవుడు లక్షలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ 100 రూపాయల వస్తువుతోటి ఆ 1,00,000 రూపాయలు ఇచ్చే దేవుడిని పోగొట్టుకుంటున్నాం కదా మనం, అవునా కదా? కనుక పరుల సొమ్ము ఎవరైనా మనకిచ్చి మర్చిపోయినా, మనం తెచ్చుకొని మర్చిపోయినా జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఇచ్చేయండి. ప్రభువుని అడగండి, ప్రభువా రాత్రి కాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ఇంట్లో ఎందుకు దేవుడు, నేను ఏం చెప్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, నా అనుభవాలు చెప్తాను, నా జీవితంలో జరిగిన అనుభవాలే మీకు వాక్యంగా ప్రకటిస్తాను, దాన్ని చెప్తాను. ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి, అందుకని కుటుంబంలో సమాధానం లేదు. దేవుడు రాత్రి మాట్లాడినాడు, పొద్దున భాగ్యంతో మాట్లాడదామని అనలే. ఇంకా తోటి ఒక వస్తువు చూపించింది మనది కాదు అంటే నేను చెప్పిన రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. నేను అడిగిన దేవుణ్ణి, నాకేమున్నాయి గుర్తులేదు ప్రభు, నా చూపి ప్రభు అని చెప్పినప్పుడు పాస్టమ్గా చూపించాడు. చూపిస్తే తీసి అవి వాళ్ళకి ఇచ్చేయాలన్నా లేకుంటే ఏదో ఒకటి చేయాలి, వాటిని వాళ్ళకి ఇచ్చేసేయాలి. వాటిని నేను రాత్రి ప్రార్థన చేయటము, పాస్టమ్తో మాట్లాడటము, ఆమె చెప్పడం, మళ్ళీ ఆమె చెప్తున్నప్పుడు నాకు సడన్ గుర్తొచ్చి నాకు రాత్రి ప్రభు చెప్పిండని చెప్పడం. ఇది దేవుని యొక్క నడిపింపు కాదు, ఇది దేవునికి నడిపింపేనా కాదా? ప్రైజ్ హల్లెలూయా. నీకు వద్దు పరలోకం నీ హృదయంలో పూర్తిగా ఉంటే తప్పకుండా దేవునికి బోధిస్తాడు, ఎవరిది ఎక్కడ ఉంది, ఏం సంగతి ఇచ్చేసేమని. దాని ద్వారా నీ కుటుంబానికి శాపం వస్తుంది, నీ పిల్లలకు శాపం వస్తుంది. కాల్చివేయబడుతున్నారంటే నరకంలో కాలిపోతున్నారు. అవసరం నరకంలో కాలిపోవడం? మనం ఆ పనికి మారిన ఆ 100 రూపాయల వస్తువు కొరకు, ఆ 10,000 రూపాయల వస్తువుల కొరకు అవసరం మనకు? అంతకంటే గొప్పది ఇస్తాడు దేవుడు మనకి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున మీరు వింటున్న ఈ వాక్యము చాలా చాలా పవర్ఫుల్. మీరు దీన్ని ఆచరించగలిగితే, దీని కనుక మీరు చేయడానికి ధైర్యం ఉంటే మీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడండి, మీ దీవెనలు ఎవడు ఆపలేడు. సెకండ్, విగ్రహారాధన చేసినప్పుడు మనం కొంతమంది
విగ్రహాలకు సంబంధించినటువంటి తీసేస్తాం. కానీ కొన్ని వస్తువులకు సంబంధించిన మన ఇంట్లో ఉంటాయి. దీపం కావచ్చు, అగరబత్తులు పెట్టేది కావచ్చు, స్టాండ్ కావచ్చు, లేకుంటే చెంబు కావచ్చు, ఇత్తడి చెంబు కావచ్చు. విగ్రహాలకు సంబంధించినటువంటి వస్తువులు కొన్ని ఏదైనా ఆ విగ్రహముల ఆ పూజకు సంబంధించిన పేరు మీద ఏ వస్తువు అది నీ ఇంట్లో ఉన్నా అది ఖచ్చితంగా నీ కుటుంబంలో సమాధానం లేకుండా ప్రియదేవుని బిడ్డలారా. అపవాది అనేవాడు ఆధారం చేసుకుంటాడు, శపితమైన దాన్ని ఆధారం చేసుకుంటాడు, విగ్రహాలకు సంబంధించిన వాటిని ఆధారం చేసుకుంటాడు. వచ్చి మన కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు, నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాడు. మనకే గొడవలు అవుతూ ఉంటాయి, మనకే ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అది ఎందుకు అవుతుందో అర్థం కాదు, పిల్లలు ఎందుకు మాట్లాడినట్లు అర్థం కాదు, పిల్లలు ఎందుకు ఇట్లా అవుతున్నారో తెలియదు. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, ఏదైనా విగ్రహారాధనకు సంబంధించినటువంటి వస్తువు నీ ఇంట్లో ఉంటే తప్పకుండా తీసి దాన్ని బయటపడి నీ ఇంట్లో ఉంచుకో. నీకు ఇంట్లో ఉండడానికి అది నీకు దానికి అర్హత లేదు నీ ఇంట్లో ఉండడానికి. అపవాది దాన్ని ఆధారం చేసుకుని ఉంటాడు. ఏదో ఇష్టం ఉంటుంది, అన్ని పడేస్తాం కానీ ఒక చిన్నది ఇష్టం ఉంటుంది. అది ఇత్తడిది పాస్టర్ గారు, అది వెండిది పాస్టర్ గారు అని చెప్పొచ్చు మీరు. అది ఇత్తడిదైనా వెండిదైనా ఏదైనా దానికి సంబంధించింది ఏది కూడా మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు, తీసి పడేయాల్సిందే దాన్ని. ఆ చిన్నది ఏ చిన్న వస్తువు నీ ఇంట్లో పీట ఉన్నా సరే, స్టాండ్ ఉన్నా సరే, చిన్న దీపాంతాలు ఉన్నా సరే, దానికి సంబంధించిన అగరబత్తులు పెట్టే లైట్ చిన్న స్టాండ్ ఉంటుంది, అది ఉన్నా సరే, ఏ చిన్నది ఉన్నా సరే నీకు వద్దది. అది ఎందుకు వద్దంటే దేవుడు నిన్ను దీవించాలని ఆశిస్తున్నాడు కనుక సాతానుడు ఏం చేస్తాడంటే దాన్ని ఆధారం చేసుకొని నీకు దీవెన రాకుండా చేస్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనకు అది మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు. తర్వాత విగ్రహాలకు సంబంధించినటువంటి పండుగల మీద ఆ పేరుతో నీకు పెట్టిన బట్టలు కూడా నీకు ఉండడానికి వీలు లేదు. విగ్రహాలకు సంబంధించినటువంటి పండుగల మీద ఆ పేరు మీద నీకు అంతకుముందు బట్టలు పెట్టిండొచ్చు, చీరలు, జాకెట్లు, డ్రెస్, ప్యాంట్, షర్ట్, టవల్స్. నీకు ఏ విధమైన వస్త్రాలు పెట్టినా కూడా ఆ వస్త్రము ద్వారా శాపం వస్తుంది ఎదురు బిడ్డలు. వాటిని కూడా తీసి పడేయండి. దేవుడు మీకు శ్రేష్టమైన వస్త్రాలు ఇస్తాడు. ఇది ఈ మాటలన్నీ కూడా ఎవరికి అర్థమైతే తెలుసా? ఆత్మీయంగా ఉండేవారికి మాత్రం అర్థమవుతాయి. క్రైస్తవ జనాభా సమాజానికి అందరికి అర్థం కాదు ఈ మాట. క్రైస్తవ సమాజం అంతా కూడా వారేంటంటే అదొక రకమైనటువంటి విశ్వాసంలో ఉంటారు. ఇది సత్యములో నుంచి ప్రభు పరిశుద్ధాత్మదేవుడు ఆదరణకర్త సర్వసత్యమును నడిపించి మనల్ని బలపరిచేటువంటి మాటలు ఇవి. ఎవరైతే దీన్ని పాటిస్తారో తప్పకుండా నువ్వు కోల్పోయిన వాటికి, నువ్వు పోగొట్టుకున్న వాటికి దేవుడు నూరంతలు ఇస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మన ఇంట్లో ఉండకూడని వస్తువులు చెప్తున్నాను. ఎవరిని చనిపోయినప్పుడు వారికి జ్ఞాపకార్థ ప్రార్థన క్రైస్తవులు పెడతారు. హిందూస్ అన్యజనులు అయితే దినాలను చేస్తారు, కర్మలను చేస్తారు, దశదిన కర్మలను చేస్తూ ఉంటారు. ఆ పేరు మీద కొంతమంది గిఫ్ట్ ఇస్తారు మనకు. ప్లేట్ ఇవ్వచ్చు, చెంబు ఇవ్వచ్చు, వారు వస్తువు ఏదో ఒకటి ఇవ్వచ్చు, వాళ్ళ పేరుతో ప్రింట్ కొట్టించి వాళ్ళ పేరుతో ఇస్తారు మనకి. ఆ వస్తువు కూడా మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు. ఆ వస్తువును ఆధారం చేసుకొని కూడా దుష్టుడు మన కుటుంబంలో మనల్ని ఇబ్బంది చేస్తాడు. నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు, నీకు రావాల్సిన దీవెన రాకుండా చేస్తాడు. కర్మల పేరుతోటి ఏదైనా నీకు వస్తువు వచ్చినారంటే తప్పకుండా తీసి బయటపడింది దాన్ని ఇమ్మీడియట్లీ. ఇది నా జీవితంలో దేవుడు నాకు నేర్పినాడు, నేను చేశాను. నా భక్తి జీవితంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చేసిన దాన్నే మీకు ప్రకటిస్తున్నాను, కానీ చేయని దాన్ని మీకు చెప్పడం లేదు. తర్వాత మన పితరులు, మన పెద్దవారు చనిపోయి ఉంటారు. చనిపోయిన వారి ఫోటోలు మన ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుంటాం మనం. ఆ ఫోటోలు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఫ్రేమ్ రూపంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకు లేదంటే
అది ఒక్క మనం దాన్ని చూసినప్పుడు దండం పెడతా ఉంటారు, స్మరిస్తూ ఉంటారు. దాన్ని ఆ ఫోటో చూసినప్పుడు మన మనసులో ఒక రకమైన ఇది కలుగుతూ ఉంటుంది, భక్తి భావం వస్తూ ఉంటుంది. ఆరాధన చేయకుండా మన యేసుక్రీస్తు ఒక్కడే. మన హృదయంలో విగ్రహాలకు ఆరాధన చేయటము, ఫోటోలకు ఆరాధన చేయటము అది మంచిది కాదు. ఆ కారణాన్ని బట్టి కూడా సాతానుడు దేవుడితో వ్యాజ్యం వేస్తాడు. వేసి నీ కుమారులని చెప్పావు కదా, నిన్ను పూజిస్తానని చెప్పావు కదా, వారు చూడండి ఆ వారి ఇంట్లో ఉన్న ఫోటో కూడా మొక్కుతున్నారు, ఫోటో కూడా ఆరాధన చేస్తూ ఉన్నారు వాళ్ళు అని చెప్పి దుష్టుడు వ్యాజ్యం వేసినప్పుడు వాని యొక్క గెలుపు అక్కడ, వాని యొక్క వ్యాజ్యం గెలుస్తుంది కనుక ఆ ఫోటోలు కూడా మన ఇంట్లో ఫ్రేమ్ రూపంలో ఉండడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి. ప్రియదేవుని బిడ్డలారా, తర్వాత అక్రమంగా ఏదైనా మనం ముందే చెప్పాం, అక్రమంగా సంపాదించింది దేవునికి ఇష్టము లేదండి. అహబు రాజు అని ఉంటాడండి. అహబు రాజు ఉండి ఇజ్రాయెల్ రాజు ఆయన భార్య పేరు యెజబెలు. అయితే ఆయన ఒక ద్రాక్ష తోటను చూస్తాడు. ఆ ద్రాక్ష తోట అతనిది కాదు, నాబోతు అనే వ్యక్తిది. ఆ ద్రాక్ష తోట చూసినప్పుడు తనకు మనసు పడుతుంది, దాని మీద మనసు పడి నాబోతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ద్రాక్ష తోట నాకు అమ్మను నమ్ము, నాకు ఇవ్వనండి, నాకు అమ్మను నమ్ము, ఎలా చెల్లిస్తా, ఎంతో కొంత ఇచ్చేసి అంటాడు. అని చెప్తే ఆ వ్యక్తి నేను ఇవ్వను, అమ్మను అంటాడు. ఇక ఇతనికి బాగా బాధ అవుతుంది, చాలా కోపం వస్తుంది. ఇక తట్టుకోలేకపోతా ఉంటాడు. రాజుని కదా నేను అడిగితే ఒక ద్రాక్ష తోట నాకు ఇవ్వకపోవటం ఏంది, డబ్బులు కూడా ఇస్తాను చెప్పాను కదా, ఇవ్వకపోవటం ఏందని చెప్పి ఇంటికి పోయి అట్లనే మొహం మార్చుకొని బాగా బాధపడి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోతే తన భార్య చూస్తుంది, ఏమైంది, ఏం జరిగిందంటే, నాకు ద్రాక్ష తోట అవసరం పడింది, నాకు అది ఇష్టం అనిపించింది, అక్కడ నాబోతు అనే వ్యక్తి ఉన్నాడు, అతన్ని కొనుక్కుంటా అని చెప్పిన, డబ్బులు కూడా చెల్లిస్తాను చెప్తే అతను ఈయనన్నాడు, నాకు చిన్నతనం అనిపించింది, నాకు బాధ అనిపించింది, వచ్చేసిన అంటాడు. నువ్వు టెన్షన్ తీసుకోకండి, నేను చూసుకుంటా అని చెప్తుంది. ఎవరు? భార్య యెజబెలు. చెప్పి ఆ నాబోతు అనే వ్యక్తికి విరోధంగా ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టి అబద్ధ సాక్ష్యం పలికించి తన రాజును దేవుని దూషించాడని చెప్పి ఒక నెపం పెట్టి తను ఉరి శిక్ష చేపిస్తారు. వారు అట్లనే చెప్తారు, అట్లనే అబద్ధం ఆడతారు. ఒక రోజున తీసుకొచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్తే నాబోతును ఉరి తీపిస్తాడు. ఉరి తీపించిన తర్వాత చెప్తాడు, నాబోతును ఉరి తీసిర్రు, ఇక నువ్వు పొలం ద్రాక్ష తోట కావాలంటే తీసుకోపో అని భర్త చెప్తుంది. చెప్పిన తర్వాత ప్రవక్త వస్తాడు. ప్రవక్త వచ్చి నువ్వు చేసిన తప్పు పని అని చెప్తే వాళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు దేవుడు చెప్తాడు, మీరు చేసిన దుర్మార్గానికి, దుష్టక్రియకు మీ రక్తము కుక్కలు నాకుతాయని చెప్తాడండి దేవుడు. వారు చెప్పినట్టుగానే యెజబెలు యొక్క రక్తము చచ్చిపోతే కుక్కలు నాకినట్టుగా మనం మొదటి రాజు గ్రంథము, రెండు గ్రంథాలు కలిపి మనం చూస్తాం. మనది కాంది అక్రమంగా సంపాదిస్తే అది ఉండదు. దానివల్ల తన పిల్లలకు శాపం వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము అది చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో ఉంటుంది. మీరు చూడండి, చూసిన తర్వాత మీకు ఆ విషయాలన్నీ వివరంగా మీకు అర్థమవుతాయి. ఎందుకు ఒకరి సొమ్ము మనకు అవసరమా? దేవుడు మనకిచ్చేది మనకు సరిపోదా? సరిపోతుంది. ఒకరి కలిమి విస్తరించడం వలన మన జీవం మూలం కాదంటది. బాగా డబ్బులు వచ్చేంత మాత్రాన జీవానికి మూలము కాదు. ఎంతో డబ్బులు సంపాదిస్తే బతుకోమనుకుంటారేమో, కానీ దానివల్ల అక్రమంగా సంపాదిస్తే బతకరండి, శాపానికి కొని తెచ్చుకుంటారు. లోకంలో చాలా మంది అట్లనే చేస్తారు కదా పాస్టర్ గారు. అంటే వాళ్ళ లెక్క వారికి ఉంటుంది, దాన్ని ఆ శిక్ష వారికి ఉంటుంది. ఆ శిక్ష మనకు అవసరమా? చెప్పండి, మనకు అవసరం లేదు కదా. కనుక మనము అక్రమము చేయటము కానీ, దొంగతనము చేయటం కానీ ఆకాను వలె, తర్వాత వేరే వారి వస్తువు మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మర్చిపోవటం కానీ, మర్చిపోయినట్టు నటించి ఇంట్లో పెట్టుకోవటం కానీ, తర్వాత వారికి ఇవ్వాల్సిన వస్తువు వారికి ఇవ్వలేకపోవటం కానీ, ఈ బలహీనతలు మనలో ఉంటే తప్పకుండా మనలో దుష్టుడి పనిచేస్తున్నాడని గుర్తుపెట్టాలి. మనం
వాటి ద్వారానే కుటుంబంలో సమాధానం లేకుండా పోతా ఉంది. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క విషయాలు గుర్తుపెట్టుకోండి. అక్రమంగా బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. జక్కయ్య అనే వ్యక్తి. ఎవరినైనా జక్కయ్య అనే వ్యక్తి, తను చాలా పొట్టివాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ ఊరికి వస్తున్నాడు తెలిసి, పొట్టివాడు కాబట్టి ఒక చెట్టు ఎక్కి యేసయ్యను చూడాలని ఆశపడ్డప్పుడు యేసు ప్రభువు తన హృదయాన్ని గ్రహించి పిలుచుకుంటాడు దగ్గరికి. పిలుచుకున్న తర్వాత చూడండి ఒక మాట, లూకా సువార్త 19:1 నుంచి మనం చదువుదాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య. ఈయన ఎవరంటే ట్యాక్స్ వసూలు చేసేటువంటి వ్యక్తి. సుంకాలు వసూలు చేసేటాయన. ఆయన సుంకం అంటే ట్యాక్స్ ఉంటుంది కదండి, ఇంటి ట్యాక్స్, పలానా అన్ని ట్యాక్స్లు ఉంటాయి కదా. ఆ ట్యాక్స్లు వసూలు చేసే వ్యక్తి, అందులోనే ధనవంతుడైన వ్యక్తి, జాబ్ చేసేటట్టు వ్యక్తి. ఆ వ్యక్తి గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగలను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండడం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానిండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా. వినరండి, ఆయనకున్న ఆశను బట్టి, ఆయన ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తి, పన్నులు వసూలు చేసే వ్యక్తి, ధనవంతుడైన వ్యక్తి, ఆశ కలిగింది యేసయ్య ఎవరో చూడాలని. యేసు అక్కడికి రాగానే యేసు ఆయన చూసి, జక్కయ్య మీ ఇంటికి వెళ్ళాలి రా అని చెప్పంటాడు. వినరా? దేవుడు ఎంత మంచివాడు, ఎంత ప్రేమ కలిగినాడు దేవుడు. కనుక జక్కయ్య నువ్వు పాపలు చేసి ఒకటి ఇంటికి రా అని చెప్పాడా? చెప్పలే. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసయ్యను చూసిన తర్వాత జక్కయ్యలో మార్పు కలుగుతుందండి. చదవండి అమ్మా, చదువుతాను వినండి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. అందరూ చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా మంది సనువుకొనిరి. విన్నారండి? ఈ పాపాత్మనింటికి, పాపిష్టునింటికి యేసుక్రీస్తు పోయినని చెప్పి చాలా మంది సనుక్కున్నారంట. వాళ్ళు చదువుతూనే ఉన్నారు కానీ తెలియదు. కానీ యేసయ్య వచ్చిన ఆనందం కలిగి ఏం చెప్తుంది తెలుసా? అక్కడ యేసుప్రభు ఏం చెప్పకముందే, యేసుప్రభు ఏం అనకముందే జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు జక్కయ్య? యేసయ్య ఇంట్లోకి రాగానే, యేసయ్యను ఆశ్రయించగానే, యేసయ్యను పిలవగానే ఏం చెప్తున్నాడు? ప్రభువా నాకున్న ఆస్తి సగము బీదలకు ఇస్తా. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల, అన్యాయముగా ఎవరి దగ్గర తీసుకున్నాడు? ఇప్పుడు ఈయన మొత్తం కూడా అన్యాయపు వ్యాపారం చేసేదన్నట్టు. ఈయన అన్యాయపు వ్యాపారం చేసే వ్యక్తి యేసుని తెలుసుకున్న తర్వాత ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్న ప్రభువా దానికి 4 అంతలు రిటర్న్ ఇస్తా అని చెప్పి ఒప్పుకుంటాడు దేవుని దగ్గర. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని 4 అంతలు ఏమని చెప్పట్లే, ఎంత తీసుకున్నారో అంతే ఒప్పచెప్పండి వాళ్ళకి. అర్థమవుతుందా? మీరు ఎంత తీసుకున్నారు అన్ని అక్రమంగా. జక్కయ్య అయితే ఏం చేసిండు? సగం ఆస్తి బీదలకు ఇస్తున్నాడు. ఇంకా మిగిలింది ఏమైనా ఉంటే అక్రమం తీసుకున్నానికి ఎంత పర్సెంటేజ్, ఎన్ని శాతం ఇస్తుండే? ఇంకా 4 అంతలు ఎక్కువ ఇస్తాడు వాళ్ళకు. ఎందుకు జక్కయ్య మాట అన్నాడంటే, ఈ లోకములో ఏమీ లేదు, ఏది శాశ్వతం కాదని చెప్పి తెలుసుకున్నాడు ఆయన. ఈ లోకములో అది అక్రమంగా అన్యాయంగా ఉంటే నరకానికి పోతున్న సంగతి తెలుసుకున్నాడు ఆయన. హృదయంలో మార్పు కలిగింది యేసయ్య రాగానే. మనం యేసుప్రభువు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా, ఎన్ని ఏళ్ళు అవుతున్నా, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటారు కొంతమంది, ఏ మార్పు రాదు, కొంచెం కూడా. జక్కయ్య ఇంటికి యేసయ్య రాగానే వెంటనే తన పాపం సరి చేసుకుంటున్నాడు చూడండి. తను చేసినట్టు తప్పును సరి చేసుకుంటున్నాడు చూడండి. అప్పుడు ప్రభువు సంతోషిస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు దేవుడు. చదవమ్మా. అన్యాయం దేని తీసుకుని అతనికి 4 అంతలు మరలా చెల్లించు ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే.
ఇతను అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసే మనలోకి వస్తాడో మనలో అక్రమం ఉండదు. అక్రమం సొమ్ము మీద ఆశ ఉండదు. పనికి మళ్ళీ వాటి మీద ఆశ మనకు ఉండదు. ఆ రక్షణలో ఉన్న సంతోషం అంత అద్భుతంగా ఉంటుంది. బిడ్డలారా, జక్కయ్యను చూసి మనం నేర్చుకోవాలి. 4 గంటలు కట్టినట్టండి, 4 గంటలు చెల్లించినట్ట. కనుక ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, మన మరణం వరకు, మన చిన్న సంఘమైనా సరే, కొంతమంది అయినా సరే, మన ద్వారా ఉజ్జీవం రగలాలి ఈ ప్రాంతంలో. పలాని ఉసిరికపల్లి కొట్టాల సంఘము వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని చూసినటువంటి, వాళ్ళని చూస్తే ప్రభువుని చూసినటువంటి అని చెప్పి సాక్ష్యం రావాలి వాళ్ళకి. సంఘస్థులు ఏ బిడ్డను చూసినా కూడా యేసు ప్రభువుని చూసినటువంటి రండి వాళ్ళు. ఇరుగు పొరుగు వారి దగ్గర సాక్ష్యం రావాలి, మీ బంధువుల దగ్గర సాక్ష్యం రావాలి, బయట ఇతర సంఘాల దగ్గర సాక్ష్యం రావాలి. మనకు అటువంటి సాక్ష్యం రావాలంటే మనం ఏం చేయాలి? చెప్పిన వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవించాలి. అప్పుడు ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని పొందుకుంటావో నీవెప్పుడు కూడా దరిద్రునిగా ఉండవు. నీకు శాపం అనేది ఉండదు. నీ కుటుంబంలో శాపం ఉంది. కారణం ఏంటంటే, గమనించండి, అక్రమమైనటువంటి సంపద కొరకు ఆశపడితే అదేమవుతుందంటే నరకానికి దారితీస్తుంది, ఈ లోకంలో దరిద్రతకి దారితీస్తుంది. కనుక ప్రతి దేవుని సంగమా, ఇంతసేపు మనం విన్నాం. మొదటిగా ఏముండదు చెప్పండి? 1, శపితమైన సొమ్ము మన దగ్గర ఉండొద్దు. 2వది, ఎవరిదైనా సొమ్ము మన ఇంట్లో, పొరుగు వారిది కానీ ఎవరిది కానీ మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు. ఎందుకు? మనకు దేవుని బిడ్డలం కనుక మన ఇంట్లో ఉండడానికి వీలు. అంతకుముందు ఉన్నదంటే వేరు. ప్రభులోకి వచ్చినా ప్రభుని నమ్ముకున్నాం ఇప్పుడు కనుక దాని ద్వారా చీకటి మన మీద పనిచేస్తుంది కనుక ఆ చీకటి పనిచేయదంటే అది మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు. తర్వాత 3వది, అమ్మా, విగ్రహారాధనకు సంబంధించినటువంటి వస్తువులు ఏది కూడా మన ఇంట్లో ఉండడానికి వీలు, అన్నిటిని బయటపడేసేయాలి. 4వది, అమ్మా, చనిపోయినటువంటి వారి దగ్గర, వారి దినాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ వస్తువు ఇచ్చినా మనం తీసుకోకూడదు. ఇప్పటి నుంచి తీసుకునే ఉండటం మాత్రం తప్పకుండా బయటపడేసేయాలి, ఉండొద్దు మన ఇంట్లో. తర్వాత చనిపోయిన వారి ఫోటోలు మనం రూపం ఫ్రేమ్ పెట్టి మన ఇంట్లో పెట్టుకోవడానికి వీలు లేదు. ఎవరిదైనా అక్రమంగా ఆశించడానికి వీలు లేదు. ఈ విషయాలన్నీ నువ్వు పాటించగలిగితే నువ్వు తప్పకుండా దీవించబడుతావు. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. నీ కుటుంబంలో అల్లరి కాదు. నీ కొడుకులు నీ బిడ్డలు నీ మాట వింటారు. అన్ని రకాలుగా నువ్వు దేవునిలో దీవించబడుతావు. తర్వాత ఇంకొకటి, దేవునికి ఇవ్వవలసిన సొమ్ము కూడా దొంగిలించకూడదు. 10వ భాగము, నీకు 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దేవునికి ఇవ్వు. 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దేవునికి, 1000 వస్తే 100 రూపాయలు ఇవ్వు, 1,00,000 వస్తే 10,000 ఇవ్వు. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడిని ఇంకా చేస్తూ ఉంటాడు. 100 రూపాయలు వచ్చినప్పుడు ఇవ్వాలనిపిస్తుంది, 5 వచ్చినప్పుడు 50 రూపాయలు ఇవ్వాలనిపిస్తుంది, 1000 వచ్చినప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది 100 రూపాయలు ఇవ్వాలంటే. అలా ఉండకూడదు దేవుని బిడ్డలు. నువ్వు 100-1000 రూపాయలు నువ్వు దేవునికి ఇవ్వగలిగితే, ఇది నా కొరకుగా చెప్తున్న మాట, నాకు అవసరం కాదు, దేవుడు మమ్మల్ని ఏ విధంగా పోషిస్తూనే ఉన్నాడు. కానీ మీ కుటుంబాలు దీవించబడాలని చెప్తున్నాను నేను మాట్లాడి. 1,00,000 రూపాయలు దేవునికి ఇచ్చిన అనుకోండి, దాంట్లో ఎటువంటి నిర్మోహమాటం లేకుండా, ఎటువంటి సనుగుడు గునుగులు లేకుండా సంతోషంగా దేవునికి ఇస్తే దేవుని సంతోషంగా మరలా తిరిగిస్తాడు. అంత ఇవ్వండి, నీకు 100 ఫలం నీకు అనుగ్రహిస్తాడు. బాధపడొద్దు. 10వ భాగం ఎక్కువిస్తున్నప్పుడు, మనకు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ ఇవ్వడానికి బాధపడొద్దు. అది సాతాను దృష్టి ఆలోచన. 10వ భాగం ఇవ్వకుండా చేసే దుష్టుడే, సాతానుడే. మీరు అనుకుంటున్నారు మాకు ఖర్చులునే కనుక ఎట్లేనండి, సాతానుడే నీ చెవులకు వచ్చే మాట చెప్తాడు. 10వ భాగం ఆపడం ద్వారా ఏమవుతుందంటే మన పిల్లలు మన మాట వినకుండా తయారైపోతారు. కనుక జాగ్రత్త గమనించండి. ఇవన్నీ కూడా దేవుడు మనకి నేర్పించినటువంటి సత్యాలే. ఎక్కడ చూసింది, ఎక్కడ చెప్తే విన్నది కాదు. దేవుడు నా జీవితంలో, నా విశ్వాస జీవితంలో ఉన్న కాంచి, పరిచయ జీవితంలోకి వచ్చిన కానుంచి చెప్పిన విషయాలని మరి మీకు సంఘానికి
సంఘానికి బోధిస్తూ ఉన్నాను. ఈ విషయాలు ఎవరైతే తప్పకుండా పాటిస్తారో వారు తప్పకుండా దీవించబడతారు. దాంట్లో ఎటువంటి అనుమానము లేదు. ఇది నాకెందుకు అనుకున్న వారికి ఇది వారి ఇష్టం, అది వారి మనస్సాక్షికి వారికి దేవునికే సంబంధం, కానీ బాధ్యుని నేను కాను. దేవుడు చెప్పమన్నది చెప్తున్నాను. కనుక ప్రజలు పెట్టారా, ఇవన్నీ మనలో ఉంచుకొని ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ఆటంకంగానే ఉంటాయి. అవన్నీ నీ ప్రార్థన నేరుగా ప్రభు సన్నిధికి చేరాలంటే ఈ ఆటంకాలన్నీ తొలగాలి మనలో నుంచి ఇవన్నీ కూడా తీసివేయబడాలి. అప్పుడు తప్పకుండా దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు అవన్నీ కూడా మనకు సమృద్ధిగా ఇస్తాడు. తనలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుని వందనాలు. ఇందరిని కృపలు కాచి కాపాడి భద్రపరిచి అయ్యా ఈరోజు సంఘ ప్రార్థనలో ప్రభుత్వ దేవ మందిరం కలిసి నేను స్తుతిస్తుండగా గణపరుస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన కృపకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభుత్వ దేవ ఈరోజు మాకు అనేక విషయాలు బయలుపరిచావు. మేము దీవించబడాలని, ఆశ్రయించబడాలని, కుటుంబంలో సమాధానం నెమ్మది ఉండాలని ప్రభుత్వ దేవ మీరు మాకు బోధించిన బోధనకై కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ప్రభు మేమందరము తండ్రి నాయన వాటిని పాటించి వాటి ప్రకారం జీవించి అయ్యా మేము దీవించబడి ఆశ్రయించబడి అనేక మందికి సాక్షిగా ఉండి ప్రభు తండ్రి నా దేవ మా గ్రామంలో మీ దీవెనకరంగా ఉన్నట్లు కృప దయచేసి ప్రార్థిస్తూ ఈ వాక్యం ప్రభు దృష్టిలో ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.